వర్తమాన ఎక్స్‌ప్రెస్ కి స్వాగతం. నేను మీ బండారు సురేష్. ఈ రోజు వార్తల్లో ప్రధాన అంశాలు. లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పింఛన్ అందించిన చంద్రబాబు. పల్నాడు జిల్లా ఎల్లమందలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటించారు. లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి వారితో మాట్లాడారు. శారమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లి పింఛన్ నగదును చంద్రబాబు అందజేశారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాజాగూడ చెరువులో హైదరాబాద్. కాజాగూడ భగీరథమ్మ చెరువులో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. చెరువు బఫర్ జోన్లోని నిర్మాణాలను కూల్చివేశారు. ఇటీవల ఈ చెరువును హైదరాబాద్ కమిషనర్ రంగనాథన్ పరిశీలించారు. కూల్చివేతల సందర్భంగా భారీ బందోబస్తు చేపట్టారు. ద్రవ్యోల్బణం పెరుగుదల తెలంగాణలో అతి తక్కువ. ప్రజలు నిత్యం వినియోగించే వివిధ రకాల నిత్య అవసర సరుకుల ధరలు పెరుగుదల అన్ని రాష్ట్రాల కంటే తెలంగాణలోనే అతి తక్కువగా 4.2% నమోదైంది. 2023 నవంబర్తో 2024 నవంబర్లోని ధరల పెరుగుదల తీరును క్షేత్రస్థాయిలో పరిశీలించి వినియోగదారుల ధరల సూచీను కేంద్ర గణాంకాల మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసింది. కమిషన్లకు కేర్ ఆఫ్ కాంగ్రెస్ సర్కార్. కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్రంలో ఏ బిల్లు మంజూరు కావాలన్నా కాంగ్రెస్ సర్కార్ కమిషన్లు దండుకుంటుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. సోమవారం కరీంనగర్లో ఎంపీ కార్యాలయంలో తాజా మాజీ సర్పంచ్లు ఆయన్ను కలిసి తమ పెండింగ్ బిల్లులు మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. నిప్పులు చిమ్ముకుంటూ నింగికెగిసి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నూతన ఆంగ్ల సంవత్సరానికి ముందే అంతరిక్షంలో అద్భుతం చేసింది. దేశ ప్రజలందరికీ అద్భుత విజయంతో హ్యాపీ న్యూ ఇయర్ చెప్పింది. PSLV C-60 ప్రయోగం విజయవంతం. మహాకుంభమేళకు విస్తృత ఏర్పాట్లు. వచ్చే నెల 13 నుంచి 45 రోజుల పాటు సాగనున్న మహాకుంభమేళకు ప్రయాగ్రాజ్ సిద్ధమవుతుంది. భక్తుల అవసరాలు భద్రత కోసం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తుంది. కొత్త సంవత్సర వేడుకల కోసం రాహుల్ గాంధీ విదేశాలకు. కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీపై భాజపా నేతలు మరోసారి విమర్శలు గుప్పించారు. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఆయన విదేశాలకు వెళ్లారంటూ ఆరోపించారు. ఈ మేరకు వారు నెట్టింట్లో పోస్ట్ పెట్టగా హస్తం పార్టీ తిప్పికొట్టేసింది. వారానికి 2 బ్రేక్ దర్శనాలు. తిరుమలలో శ్రీవారి దర్శనానికి తెలంగాణకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల సిఫారసు లేఖను అనుమతించేందుకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ఉగాది నుంచి. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ఉగాది నుంచి అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులు ఆదేశించారు. తిరుమల వచ్చే భక్తులకు సత్వర దర్శనం కల్పించాలి. తిరుమలలో భక్తుల గంటల కొద్దీ శ్రీవారి దర్శనం కోసం క్యూ లైన్లో వైకుంఠ కాంప్లెక్స్లో వేచి ఉండకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్ వార్తల కోసం వర్తమాన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.